ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే రేపు 4 ఎమ్మెల్సీలు ఇవ్వచ్చు, ఒక ఎంపీ ఇవ్వచ్చు, ఇంకా మనకు నామినేట్ పదవులు, చైర్మన్ పదవులు ఇంకా గొప్పగా ఇవ్వచ్చు, మన అభివృద్ధికి పాటుపడవచ్చు. కాబట్టి మనం ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మన పల్నాడు సింహం పిన్నెల్ల ఈరోజు వడేరాజుల అగ్ని సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నా దైవ సమానులు అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే మన వడ్డెర ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ ఏసరత్నం గారికి, మరొక లేడీ టైగర్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవల రేవతి గారికి, అలాగే వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ ధర్నీలు ధర్మరాజు గారికి, మరి వేదికలు అలంకరించిన పెద్దలందరూ, స్థానిక నాయకులకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఇక్కడికి వచ్చిన నా కుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి మన శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 2009 నుంచి కూడా మన కులంపై చాలా మక్కువతోటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏదైతే మన కులం మీద ప్రేమ చూపిస్తా ఉన్నారో అదే అవలంబనలో మన ఎమ్మెల్యే గారు కూడా మనపై చూపిస్తా ఉన్నారు. నన్ను ఆయన జెడ్పీటీసీ దగ్గర నుంచి ఉన్నటి నుంచి కూడా 2008 నుంచి కూడా నేను ఆయనతో తిరుగుతా ఉన్నాను. 2008లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేశారు నన్ను. తర్వాత 2011లో వైఎస్ఆర్ యువజన నాయకుడిగా టౌన్ అధ్యక్షుడిగా చేశారు. అట్లానే ఒక సామాన్య కుటుంబం మన కులాన్ని నుంచి నన్ను ఒక మున్సిపల్ చైర్మన్ చేసిన ఘనత మన శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. మరి మాచర్ల పట్టణంలో చాలా మంది ధనికులు అన్ని కులాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా నన్ను నమ్మి నా కోసం కష్టపడ్డందుకు, నన్ను నమ్ముకున్నందుకు నా కార్యకర్తని న్యాయం చేయాలని ఆలోచనతో ఆయన నాకు చైర్మన్ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా అన్నని మనం అందరం గెలిపించుకొని 5వసారి గెలిపించుకొని మన మంత్రిగా చూడాలని కోరుకుంటా ఉన్నాను. అట్లానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి గెలిపించి మన ఎంపీ అభ్యర్థి మన బీసీ కులస్తులైన అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటామని. జై జగన్. మాచర్ల నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకులు. ప్రజలంటే ప్రేమ అభిమానాలతో ఉండే నాయకులు కాబట్టే పల్నాడు ప్రజలు చిరకాల కోరిక వరికపుడిశాల ప్రాజెక్టుకు పారిశ్ర అనుమతులు, అదేవిధంగా కేంద్ర అనుమతులు రావడం అనేది 90% పూర్తయింది. మాచర్ల పట్టణానికి బొగ్గవాగు నుంచి మరియు నెహ్రూ నగర్కి మంచినీరు అందించడానికి 86 కోట్లతో ప్రభుత్వ టెండర్ కూడా పిలవడం, అదేవిధంగా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అందుకే ప్రజలందరూ ప్రేమ అభిమానాలతో నిరాంజనం తెలుపుతున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. ఆయన ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా, భారీ సంఖ్యలో ర్యాలీలు పెట్టినా వేలాదిగా తరలి వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాచర్ల 4వ వార్డు కౌన్సిలర్ మీ రామిశెట్టి వెంకటేశ్వర్లు ప్రార్థిస్తున్నారు. అసెంబ్లీ పట్టణ మహాశయులందరికీ నమస్కారం. నేను గుమ్మడి కోటేశ్వరరావు యాదవ్ని. మాచర్ల నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఓటర్ మహాశయులరా, గత 10 సంవత్సరాలుగా నేను బీజేపీలో వివిధ బాధ్యతలు నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటం జరిగింది. అదేవిధంగా మీరు ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకు మీరు అవకాశం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, ఓటర్ మహాశయులారా, నేను ఇచ్చే ప్రధానమైన హామీలు మాచర్ల పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించడానికి నా వంతు సహకరిస్తానని నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మాచర్ల నుంచి నసరాపేట వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కృషి చేస్తాను. మా కారంపూడి పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు నివారించడానికి బైపాస్ రోడ్ నిర్మాణానికి నేను కృషి చేస్తానని అందరికీ తెలియజేస్తున్నా.
అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో అర్హులైన ప్రతి చేతి వృత్తిదారులకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా ₹1,00,000 రుణాన్ని మీకు అందజేసే విధంగా నా వంతున ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మీ అందరూ మీ అమూల్యమైన ఓటును బీరువా గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, ఓటర్ మార్చలేరా, మీరు 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. 1 ఓటు ఎంపీ ఓటు, 2వ ఓటు ఎమ్మెల్యే ఓటు. ఎమ్మెల్యే ఓటు 2వ ఓటు నా బీరువా గుర్తుపై ఓటేయండి. ఎంపీ గారి ఓటు మీకు నచ్చిన పార్టీకి నచ్చిన వ్యక్తికి ఓటేయండి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఢిల్లీలో మోడీ గారు రావాలి, మాచర్లో గుమ్మడి రావాలని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. జై హింద్.